ఈ చలికాలంలో స్కిన్‌కి ఎంతో మేలు చేసే ఉసిరికాయ కారం నేను చేయటానికి రెడీ అయ్యానండి. మరి మీరు గూడా చూస్తారా? ఈ ఉసిరికాయ కారం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది? ఉసిరికాయలని చక్కగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని, ఆ తర్వాత ఈ ఉసిరికాయని తురుముకుంటామా? లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకుంటామా? మన ఇష్టం. నేనైతే తురమలేక చక్కగా చిన్ మిక్సీ వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఈ మిక్సీ పట్టిన ఈ ఉసిరికాయ తురుముని గాలిపటన ఒక్క 10 నిమిషాల పాటు ఆరనిచ్చేసుకొని, ఈలోపుగా వీటికి కావాల్సినవి దాని కారానికి కావాల్సినవి ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, మిరియాలు, కొంచెం అంటే కొంచెం చింతపండు, ఉప్పు, ఆయిల్ వేసి ఒకటి తర్వాత ఒకటి ఈ దినుసులన్నీ వేయించేసేసుకొని, రోస్ట్ అయ్యేటట్టుగా చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. వేగిన ఎండుమిరపకాయలని తీసి పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత తురిమి పెట్టుకున్న ఈ ఉసిరికాయ తురుమును కూడా చక్కగా మంచిగా రోస్ట్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తడి లేకుండా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం పసుపు కూడా వేశాను. ఆ తర్వాత ఈ దినుసులు ఒకటి తర్వాత ఒకటి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవడానికి రెడీ అయ్యాను. అసలు ఉసిరికాయతో ఏ రూపంలో తీసుకుంటే మనకి మంచిది? మన ఇష్టం. రోజుకొక ఉసిరికాయ తినమన్నారు కదా డాక్టర్ గారు. అది కారమా? జ్యూసా? అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఉసిరికాయ కారం చేశాను. అలానే ఉసిరికాయ ఐస్ క్యూబ్స్ కూడా చేశానండి.